చిన్నప్పుడు వచ్చాడింది మన గుడిసెకి రాస్తుంది ఒకటే ఈ ఊళ్ళో కులం సల్లగుంటే ఒకటి కాకుండా మూడు పెడతా ఒకటి కాకుండా మూడు పెట్టేది ఏంటిది అయ్యో నీకు ఎంతలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు వస్తున్నాయి మనకు 3 రూములు ఇల్లు పెడతారు 3 రూములు ఇల్లు పెడతారు సాధారణ మోగానికి సవుళ్ళు అన్నట్టు నీకు చేసుకున్న కాడికెళ్ళి ఆయన గుడిసే గది లేదు కానీ ఇంకా 3 బెంగులాలంటే నేను పాత్ర కూడా కాదు ఇంతమంది కులం ఉంది కులం కూర్చొని బట్టి సంవత్సరం ముఖాల బట్టి కులం ఇచ్చే దైవం లేదు అంటే పెట్టించుకోవాలి తింటే అడిగించుకోవాలి నాకు వద్దు వచ్చింది అనుకో ఏ కులం ఏం చేస్తారయ్యా ఏం చేస్తారు కులం ఇవో నేను పెద్దవాళ్ళు ఈడ పంచాలి పోతా ఆడ పంచాలి పోతా ఇరుగు కాయతాల పంచాలి నన్నే తింటారు అమ్మో నువ్వు సగం నేను ఇస్తాను నేనే కాగితం రాస్తానే ఏ కాగితం రాస్తా నీ పాడము కానీ రాస్తా కాగితం సగం పంచాయతీ ఇక్కడ సగం పంచాయతీ అక్కడ ఇవో ఒకనాడు పంచాలి చెప్తే మళ్ళా అదే పెట్టినమ్మా 5 మీద 5 పెట్టాలి 12 5 దగ్గర పంచాయతీ అవుతుంది అమ్మ నీ ఆయుధం చూడలేను ఏడిది చూసే ఇంట్లో జరని కొద్దిగా మెత్తకుంటా కానీ కులం అయితే తెచ్చుకుంటలేను ఎంత మొగోడైనా ఇంట్లో వాహన సప్పాడు నీ కాలు మొక్క నా కాలు మొక్క రాదురా తోలు కాళ్ళు నాయం కాలే మరి ఏ కాలు అయితే మొక్కదానికి నువ్వు ఏమన్నా మంచిగా ఇంట్లో పోయినాక ఆ 7 వేల కూర్చో ఆ తలుపు పెట్టి 2 గుద్దిన పడతారు 2 ధన్య పడతా కానీ ఇంతమంది ఇచ్చేది అంటే మోహన్ ఇచ్చేది కాపాడా నీ ఇచ్చేది నీ కాపాడాలి అయితే నా గుడిసెకాడికి ఏదో మొగడు పెట్టాడు ఆడుతూ ఎట్లా పడుతున్నా నేను నాకు కొత్త కొత్త ఆగలే కొత్త కొత్త ఏంటిదే కోపం అని మరి ఏం జరుగుతున్నావు అంత కోపం నా మీదనే చూపి అందరూ మరి మొగడు నేను మొగనా పాటి చూస్తుంది అదే అదే అయితే కానీ అగో అదే టైం మరి ఎరగొల్ల బాధ సారి సాట గుంపుల శాత వరాలు వృక్షాలు పోతున్నది ఏ విధంగా పోతా ఉన్నాయి అంటే మెప్పించుకోవాలి తింటే అడిగించుకోవాలి పుచ్చడు కులం ఉంది రాయి దాకపోవాలంటే అందరూ నీళ్ళు అయిపోయిన కూర వస్తున్నట్టు అంటే మెప్పించుకోవాలి తింటే అడిగించుకోవాలి మాట మాట్లాడితే మళ్ళీ మాట్లాడుతూ ఉండాలి రారా పోరా రాయి దాకపోవాలంటే వెనకటి తినాం దీని ముఖం పాడు కానీ ముఖం బాగలేకున్నా కానీ మాటన్న మంచిగా ఉండాలి అవద్దా ఏదిరా వీడికి వచ్చేవాడు ఎంత మాట్లాడుతున్నాడు నా గుడిసె ముందరికి వచ్చి ఇగో నేను దేశాలు తిరిగే దేవ సంఘాన్ని రాజ్యాలు తిరిగే రంగుల సంఘాన్ని అమ్మని మరి సరే సంగమల్లం కానీ నీకేమన్నా ఇక్కడ వచ్చినా ఇగో బాబా
అక్క లెక్క కొడుతున్నా కాడికి పెద్దమ్మ అంటే పెద్ద నీ తల్లి నారా చిన్నమ్మ చిన్న చిన్నమ్మా ఎట్ట కొడుతున్నా నీకు అంటేనేమో బావ పిల్లనే చిన్నమ్మంటే చిన్న పిల్లలనే తల్లి తండ్రి పిల్లనే ఇక నేను ఎట్లా పిలిచి వాడి ఎత్తుది ఎట్లానే మందరించి వాడి ఎట్లా కిసుకొచ్చే ఉన్నది ఈ ముదులు ఎట్లా ఉంటుందో ఇవతోటి అంటే నా మొగరు గురించి నీకెందుకురా అయ్యో నా మొగరు తప్పులు ఏమొచ్చేసి కాదు నా మొగరు గురించి నీకెందుకురా కాదు చెడైన మంచి లోకాన్ని పట్టుకుంటది కానీ పేరే పేరమ్మా నా పేరు అయ్యో తెలిసినాక నేను కడతా తల్లి నీ పేరు చెప్పు అంటది మానవసాని అంటారు అయితే కానీ మానవసాని మంచిగా మాట్లాడు అయ్యో నేనేమన్నా మానవసాని అన్నా ఏమన్నా ఒక మాట్లాడే బాధపడతాడు కడగల్ల ముఖం దిశగల్ల ముఖం మా అమ్మది నా ముఖం మంచిగా లేదా ఇక ఎవరైనా నీ దగ్గరికి వస్తాడు ఏంటి నా దాంట్లో పోసేది నీటి వస్తాడమ్మా అయ్యో నీటి వద్ద నీ చేత ముచ్చలు తీసుకున్నాక ఊరంతా ఎరుపేడు కాదు తింటారు నీ నాన్న ఎవరు నువ్వు మర్యాద అప్పుడాడు నా బుద్ధి ఏమంటున్నా అయితే కానీ అమ్మా కానీ ఒకటి అంటే ఉన్న బాధపడతావా ఏంటో చెప్పరాదు మీ ఆయన పేరే పేరు ఉంటే మారయ్య పెద్దగొల్ల కావచ్చు అందుకని నీ మొక్కలు తల్లబడుతుంది కానీ బాబా ఇక ఇక్కడే ఉన్నావా ఏమైందిరా నాకు సంగమడా కాదు ఆయనకి అట్లనే ఉన్నావా ఒక మాట బాధపడతావా మరొకసారి ఒక వేల నేర్పుతోడు అడుగుతోడు ముచ్చట పెట్టాలి కీలేరి కాడు పెట్టాలి అయ్యో నేను ఇంటి వాళ్ళు ఎందరూ నీకు ఇంటి వాళ్ళు ఎందరూ బయట వాళ్ళు ఎందరూ ఇదే పాట పాడకి ఇట్లా ఉడికి రావచ్చు ఇంటోళ్ళంటే కొడుకులు అంటారు బయట వాళ్ళంటే బిడ్డలు అంటారు ఏమ్మా ఇంటోళ్ళంటే కొడుకులు గోత్రము పెరిగే కొడుకులు ఎంతమంది భంగం ఎంత అడవిలో ఎంతమంది పుత్ర సంతానం ఎంత బిడ్డల సంతానం అడిగినా అమ్మలెక్కనేమో కొడుకుల బిడ్డల సంతానం ఎంత అడిగినా చెప్పి ఇప్పుడు మనం ఏడికి పోయినా కానీ కొడుకు బాగున్నా నీ బిడ్డలు బాగున్నా అడతారు నీ దారి ఎంత ధనం ఉంది ఎన్ని పైసలు ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఉంది అడతారా నేను గంత అడిగినాను ఒకటే ఊరుకొద్దండి ఏందమ్మా ఇట్లా ఈ ఊళ్ళో ఎన్నో కలర్ ఎంత రాలేదని తోడి కానీ ఎంతమంది అమ్మా అయ్యో అయ్యా దేవతంగామయ్యరా దేవతంగామయ్యరా కొడుకు మా మారవాడు వచ్చాడు కాక మా మారవాడు వచ్చాడు కాక ఇది రాజవుతా ఇక కర్మల కోతల కాడ చిక్కిస్తాడు ఎంతో మందితోటి కడిగిస్తున్నా ఎంతో మందితోటి ఒక్కళ్ళతో పెట్టుకున్నా ఇంట్లో వరకు కొడుకు దాని కొడుకు బిడ్డల సంతానం లేదయ్యా నాకు లేదు మా ముసలాడు మంచివాడైతే మంచిగా అంత ఎవరి దగ్గర వాడి దగ్గర వచ్చిందో వాడికి అడే వేడి తప్ప తాగయ్యా ఏది పెట్టి అక్కడ తాగుతాడు వచ్చి 12 గంటలు పంచానికి అడిపోయి 12 గంటలు తప్పి ఒకటే ఏమన్నా బలం ఇస్తావా కొంచెం అందించిన కానీ ఏం లేదు ఏం లేదు ఇక ఈ ఇంట్లో సరే మంచి
ఇదిగో పట్టు పట్టు ఓలమ్మ సుందరి